బ్రేకింగ్ న్యూస్ వివాదాల వర్మ చిక్కడు దొరకడు తనను ఎవరు కూడా ఏం చేయలేరు అన్న ధీమాతో ఇటు సోషల్ మీడియాలో రెచ్చిపోయే ఈ డైరెక్టర్ పోలీసులకు అసలు ఎందుకు భయపడుతున్నాడు లేక పోలీసులకు దొరకకుండా ఉండేందుకు డ్రామాలను ప్లే చేస్తున్నారా 2 సార్లు విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవి తప్పించుకు తిరుగుతున్నారు ఎక్కడో కోయంబత్తూరులో ఉన్నానంటూ ఎక్స్ లో ఓ పోస్ట్ పడేశారు ఈయన కానీ ఆర్జీవి హైదరాబాద్ లోనే ఉన్నారనే అనుమానంతో పోలీసులు మాత్రం విస్తృతంగా గాలిస్తున్నారు చంద్రబాబు లోకేష్ పవన్ పై అనుచిత పోస్టుల కేసులో మద్దిపాడు పిఎస్ లో ఆర్జీవి పై కేసు నమోదైంది అయితే తనను అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఆర్జీవి హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది దీంతో ఈ నెల 19న ఒంగోలు పిఎస్ లో విచారణకు వెళ్లాల్సిన వర్మ తనకు వారం రోజుల సమయం కావాలని తన లాయర్ ద్వారా పోలీసులకు చెప్పారు సో నిన్నటికి వారం రోజుల గడువు పూర్తయిపోయింది కాగా విచారణకు హాజరు కావాలని ఆర్జీవీకి మరోసారి పోలీసులు నోటీసులను పంపించారు ముందుగానే విచారణకు మస్కా కొట్టేందుకు ప్లాన్ చేసుకున్న వర్మ నిన్న కూడా డుమ్మా కొట్టేశారు మళ్లీ 2 వారాల టైం కావాలని గడువు కోరారు విచారణకు వారం రోజుల ముందుగానే తనకు సమాచారం ఇవ్వాలంటూ పోలీసులకే ఆదేశాలు జారీ చేస్తున్నారు ఈయన వర్మ 2 సార్లు విచారణకు గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణించిన ఒంగోలు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అమరావతి నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు శివ చెప్పండి ఇటు వర్మ ఫస్ట్ వారం రోజుల గడువు కోరి ఇప్పుడు మళ్ళీ 2 వారాల గడువు కోరటం లేకపోతే ఇటు ఎక్స్ లో కోయంబత్తూరులో ఉన్నారంటూ ఒక పోస్ట్ పెట్టడం వీటన్నింటినీ కూడా అసలు ఎలా చూడాలి అసలు ఆయన డైరెక్ట్ గా పోలీసుల దగ్గరికి విచారణకు హాజరు అవుతారా లేకపోతే హాజరు అవ్వకుండా ఉండడానికి ఇటువంటి డ్రామాస్ చేస్తున్నారు అనుకోవచ్చా మొత్తం మీద చూసుకుంటే 1997లో అంటే దాదాపుగా 27 సంవత్సరాల క్రితం దౌడు అనే ఒక సినిమాని రామ్ గోపాల్ వర్మ తీయటం జరిగింది ఆ సినిమాలో ఆయనే దర్శకుడు ఆ సినిమాలో ఏ రకమైతే స్టోరీ కథ స్క్రీన్ ప్లే ఉందో అదే రకంగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తోంది ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్కి సంబంధించి ఆయనపై నమోదైన కేసుకు సంబంధించి ఈ నెల 19న విచారణకు రమ్మని పోలీసులు ఆదేశించారు ఆయన న్యాయవాది ద్వారా గడువు కావాలని చెప్పి కోరారు ఆ తర్వాత 25 రమ్మన్నారు మళ్ళీ 2 వారాలు గడువు కావాలని నిన్న 7 పేజీల లేఖని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులకు ఆయన రాయడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నిన్న ఆయన నివాసం వద్ద ఒక హైడ్రామాని కొనసాగించారు అయితే అనుమతి లేదంటే ఇంట్లో కూడా రానిలేదు ఆయన మేనేజర్ని పిఏని విచారించినప్పటికీ సరైన ఆధారం కనిపించట్లేదు కానీ ఎక్స్లో మాత్రం తాను కోయంబత్తూరులో ఉన్నాను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను అని చెప్పి క్లూస్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏదైతే ప్రధానంగా చూసుకుంటే రామ్ గోపాల్ వర్మకి సంబంధించి ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 3 బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు సో అక్కడ కనుక బెయిల్ వస్తుందనే ఒకే ఒక ఆశతో ఆయన తప్పించుకొని తిరుగుతున్నట్లు కూడా ప్రాథమికంగా కూడా పోలీసులు ఒక అవగాహన రావడం జరిగింది వాస్తవానికి చూసుకుంటే ఆయన ఎందుకు గడువు కోరుతున్నాడు సినిమా షూటింగ్స్ లేకపోయినా సినిమా షూటింగ్స్ ఉన్నాయనే సాకు చెప్పి మరి ఆయన ఏదైతే విచారణకు గైహాజరవటం ఇష్టానుసారంగా లేఖలు రాయటం ఇష్టానుసారంగా ట్విట్టర్లో పోస్టులు పెట్టడం పరిస్థితి కనిపిస్తోంది తాజాగా ఆయన కోసం 5 బృందాలుగా పోలీసులు ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు తమిళనాడు బాంబే కోయంబత్తూరు హైదరాబాద్లో ఆయన కోసం ప్రత్యేక బృందాలు కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎట్టకేలకు ఈరోజు సాయంకాలం కల్లా ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి కూడా పోలీసులు అయితే పట్టుదలతో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది కానీ గత 5 సంవత్సరాలుగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడికైనా వస్తా ఏమైనా చేస్తా కాసుకోండి చూసుకోండి అని సవాళ్లు విసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలియకుండా దాక్కుంటున్న పరిస్థితిపై టీడీపీ సోషల్ మీడియా విభాగం ఆయనపై కౌంటర్లు దాడి చేస్తుంది రండి చూసుకుందామని చెప్పి ఇప్పుడు పిల్లిలా పారిపోవడం ఏంటని చెప్పి ఆయనపై టీడీపీ సోషల్ మీడియా ట్రోల్స్ అయితే ఘనంగా చేస్తోంది మరొకవైపు రామ్ గోపాల్ వర్మని ఎట్టకేలకు పట్టుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరొకవైపు ఆయన కోయంబత్తూరులో తలదాచుకున్నాడని చెప్పి ఒకవైపు సమాచారం ఉంది మరొకవైపు హైదరాబాద్ శివార్ ప్రాంతంలో ఆయన ఫామ్ హౌస్లో తలదాచుకున్నట్లు కూడా సమాచారం ఉంది అయితే నిన్న ఆయన ఫోన్ ద్వారా లాయర్తో అలాగే ఒక సినీ హీరోతో కూడా ఆయన మాట్లాడినట్టు పోలీసులు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది సో ఆయన సినీ హీరోని కూడా పోలీసులు ఈరోజు విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు సాయంకాలం లోపు వర్మ ఆచూకీ లభించకపోతే ఆయన న్యాయవాదితో అలాగే సినీ హీరోతో కూడా మాట్లాడి ఆయన ఎక్కడున్నాడనేది ట్రేస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి 1-2 ప్రముఖులతో ఆయన టచ్లో ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది అయితే నిన్న వర్మ మాట్లాడిన సినీ హీరో ఎవరు అలాగే ఎందుకు ఆయనతో మాట్లాడాల్సి వచ్చింది ఆయన గెస్ట్ హౌస్లో ఉన్నాడా లేకపోతే ఆయన డైరెక్షన్లోనే వర్మ దాక్కున్నాడా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది సత్తాజ్ రైట్ థాంక్యూ శివ